ఫ్రెండ్స్, వాతావరణ శాఖ హెచ్చరిక. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం రహదారి ప్రాంతంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా గుమ్మేశాయి. భారీ ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను అధికారులు నిలిపివేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో ఈదురుగాలులకు పలు హోర్డింగ్లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రెడ్డిగూడెం, మైలవరం మండలంలో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. గత 3 రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షం పడుతుండడంతో ఉపశమనం పొందారు. కాగా ఈదురుగాలులు వీస్తుండడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌లో వీచిన భారీ గాలులకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మళ్ళీ గాలులు వీస్తుండడంతో నష్టాలు తప్పవని రైతులు అంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయినా నష్టాలు ఉంటాయని, అదేవిధంగా ఈదురుగాలుల వల్ల ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.